'పెద్ది' లాంటి సినిమా షూటింగ్ నడుస్తూ ఉంది. ఒక సంజయ్‌ని పిలవండి అని చెప్పి ఒక ఆఫర్ వచ్చింది. మామూలుగా ఏ నటుడైనా సరే కళ్ళకద్దుకొని ఆ రోల్‌ని యాక్సెప్ట్ చేసి ఓకే. డేట్స్ ఇచ్చేస్తారు. అవును. మీకు ఫస్ట్ ఆఫర్ వచ్చినప్పుడు మీరు రిజెక్ట్ చేశారు. అవునవును సార్. సో, ఇది గుండె ధైర్యమే గదా! గుండెదైర్యమని కాదు సార్. అంటే కొంచెం మంచి క్యారెక్టర్స్ చేస్తున్నా కదా! మళ్ళీ ఆహ్, అది పెద్ద సినిమానే కాదంటలే గానీ, కొంచెం చూసీగా ఉండి, కొంచెం మంచి క్యారెక్టర్ చేస్తే బావుంటదనే ఆలోచన. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలయిపోయింది కదా సార్. హ్మ్. అంటే 'బలగం' లాంటి బ్రేకొచ్చింది. తర్వాత మంచి 'చాంపియన్' అనే మూవీ చేశాను. కరెక్ట్. 'చాంపియన్‌లో' ఫుల్ లెంత్ రోల్ ఉంటది. 'బాలరాజు' సంథింగ్ 'బాలరాజు గౌడ్' అవును. యాహ్! 'బాలరాజు' గారు. ఫుల్ హ్మ్. లెంత్ రోల్ ఉంటది. మీరు చూసారు హీరోతో ప్యారలల్‌గా ఉంటది. అవునవును. సో, ఇప్పుడు చేస్తే ఇంకే కొంచెం మంచిగా చేయాలి. చెప్పారు ఇట్లా 'శివరాజ్ కుమార్' గారితో ఉంటది. ఇట్లా రోల్ ఉంటది. హ్మ్. అంటే ఏందంటే ఫస్ట్ అడిగినప్పుడు కూడా వాళ్ళు చెప్పరు యాక్చువల్‌గా. ఏంటి అనేది చెప్పలేదనమాట. బాగా స్ట్రిక్ట్ ఉండే అప్పట్లో. హ్మ్. హ్మ్. ఇట్లా ఉంటారు ఒక 4, 5 పీపుల్ దాంట్లో మీరొకరు అనంటే మెల్లగా నేను స్లోగా చెప్పేసిన డేట్స్ లేవని అలా హ్మ్. రిజెక్ట్ అని కాదు గానీ ఏం చేస్తాం సార్ అది చేసి అయిష్టంగా నేను చేయలేను కదా! 70, 80 డేస్ అడిగారు డేట్స్. హ్మ్. కానీ హ్మ్. నేను చేయలేను గదా! సో, అలా మిస్ అయింది. కానీ ఒక రిగ్రెట్ ఉండిపోయింది. అరే! పెద్ద సినిమా పాటలు రిలీజ్ అవుతున్నాయి. పాటలు హిట్ అయిపోయినాయి. అసలు సూపర్బ్ ఉంది. క్వాలిటీ బావుంది. సాంగ్స్ బావున్నాయి. అంటే అంటే హైయెస్ట్ క్రూ గదా! క్రూ అంతా మొత్తం టాప్ లెవెల్ క్రూ. ఎవ్రీవన్ ఈవెన్ కెమెరామన్, డీఓపీ గాని, సపోర్టివ్ ఫెలోస్ గాని, మ్యూజిషియన్ గాని ఎవ్రీవన్ ఈస్ టాప్ నాచ్. సో, నేను అందులో మిస్ అయిపోయిన ఒక రిగ్రెట్ అయితే ఉండిపోయింది సార్. కానీ బట్ స్టిల్ ఐ ట్రైడ్. హ్మ్. హ్మ్. అది మిస్ అయినా గానీ ఇంకేదైనా క్యారెక్టర్ ఉంటే చెప్పండి అని ఉండే నాకు. ఎందుకంటే సినిమాలో చేయాలని ఇష్టం ఉండే. హ్మ్. సో, చేస్తే అలా సంవత్సరం సార్ నథింగ్ కమ్స్ ఓవర్‌నైట్. ఏది అంత ఈజీగా రాదు. మన హార్డ్ వర్క్ ఖచ్చితంగా ఉండాలి. అది ఏ ఫీల్డ్ అయినా గానీ యూ హావ్ టు వర్క్ హార్డ్. అప్పుడు దేవుడు చూసి అరే పోనీ వీడు కష్టపడుతున్నాడు ఇద్దాంలే అని ఇస్తాడు అంతే. సో, నేను వదలలేదు. కాంటాక్ట్‌లో ఉన్నాను. కంటిన్యూ కాంటాక్ట్‌లో ఉన్నాను. మాట్లాడుతున్నా. లక్కీగా ఫైనల్లీ ఐ గాట్ దిస్.